ఈ నెల 25వ తేదీన ఆదివారం నాడు ఒంగోలు నగరంలో జరిగే శ్రీ హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని బజరంగ్ దళ్ కన్వీనర్ మఠంపల్లి దుర్గేష్ పిలుపునిచ్చారు. ఒంగోలులోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శోభాయాత్ర వివరాలను వెల్లడించారు. 25వ తేదీ ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నుంచి హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామని తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే శోభాయాత్రలో హిందువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రేపు 25వ తేదీ ఆదివారం నాడు జరిగే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే శ్రీ వీర హనుమాన్ శోభాయాత్రలో ఒంగోలు నగరంలోని హిందూ బంధువులందరూ పాల్గొని సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం దగ్గర సాయంత్రం 3 గంటలకు మొదలయ్యే ఈ శోభాయాత్రలో మేళతాళాలతో భాజా అభియంత్రులతో అంబరానంటే సంబరాలతో నగర ప్రముఖులతో ద్వారా ప్రారంభమయ్యే ఈ శోభాయాత్రలో యువకులు, యువత, మాతృమూర్తులు, కుల సంఘాలు అందరూ పాల్గొని, స్వామీజీలు, మాతాజీలు అందరూ పాల్గొంటున్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి డిఆర్ఆర్ఎం స్కూల్ దగ్గర, తర్వాత ట్రంక్ రోడ్డు, తర్వాత అద్దంకి బస్టాండు, ఆర్టీసీ బస్టాండు, తెలుగు తల్లి ఫ్లైఓవరు, మంగమూరు రోడ్ జంక్షను, చిట్టాంజనేయ స్వామి గుడి, రాజపానగల్ రోడ్డు, కోర్టు సెంటరు, పొట్టి శ్రీరాములు సర్కిలు, శివాలయం, కొండమీద శివాలయం దగ్గర ఈ వీర హనుమాన్ శోభాయాత్ర ముగుస్తుంది. కాబట్టి ఒంగోలు నగరంలోని హిందూ బంధువులందరూ ఈ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని మన యొక్క హిందూ ఐక్యతను చాటి ఒంగోలు నగరంలో కూడా బజరంగ్ దళ్ ఉందని నిరూపిద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.